తులారాశి వారికి 26, 27, 28 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే గనక ఈ స్త్రీ మీ మీద చెడు ప్రయోగాలు చేయబోతుంది. ఈ స్త్రీ ఏంటంటే గనక కోపంతో మీ మీద క్షుద్ర పూజలు కూడా చేస్తుందన్నమాట. ఆ స్త్రీ ఎందుకు అలా చేస్తుంది, అసలు మీకేం జరుగుతుంది, అలానే కాకుండా మీరు ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఇదంతా కూడా మనం ఇప్పుడు ఏంటంటే గనక వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఒక తులారాశి వారండి మంచి గుణగణాలు కలుగుంటారు, చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు. అందంగా ఉంటారు, అలానే కాకుండా అందమైన మనసు ఉంటుంది, అందరినీ కలుపుకొని పోతారు, అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు చెప్పటం కానీ, లేనిపోని సృష్టించి చెప్పటం కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ ఇలాంటివి అయితే చేయరండి. నమ్మిచ్చి మోసం చేసేవాళ్ళు వీళ్ళ చుట్టుపక్కల ఎంతో మంది ఉన్నారు, కానీ వీళ్ళు ఒక్కసారి ఏదైనా మాట ఇస్తే దాని మీద ఖచ్చితంగా నమ్మకంగా ఉంటారండి. అలాంటి వ్యక్తులు అని చెప్పొచ్చు. ఎన్నో కష్టాలు బాధలు జీవితంలో ఏంటంటే గనక అనుభవిస్తున్నారు. ఇప్పటికి కూడా లైఫ్లో వీళ్ళు చాలా అనుభవిస్తున్నారండి. అయినా కానీ ఏంటంటే గనక చెప్పాలంటే నేను అనుకున్న గోల్ని ఖచ్చితంగా రీచ్ అవ్వాలన్నట్టుగా కష్టపడుతూ ఉంటారు. కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారనమాట. తులారాశి వారు ఏంటంటే గనక చిన్నప్పటి నుంచి అండి బరువు బాధ్యతలన్నీ కూడా వీరి భుజాల మీద వేసుకొని అంటే కుటుంబాన్ని నడిపిస్తున్నారని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా ఇంకొక రకంగా చూసుకోవాలంటే వీళ్ళు ఒకరి మీద కుళ్ళుకోవటం కానీ, కుతంత్రాలు జరపటం కానీ, ఒకరు బాగుపడితే చూసి ఓర్వలేకపోవటం కానీ ఇలాంటివి అయితే చేయరండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకునే రకం ఈ యొక్క తులారాశి వారు. తులారాశి వారు ఏంటంటే కనుక చాలా నిజాయితీ పరులండి. ఏదైనా మాట ఇస్తే ఆ మాట మీద ఉంటారు. ఏదైనా అంటే ఎవరికైనా సరే ఏదైనా ఇస్తామంటే కూడా అది డబ్బు విషయంలో కావచ్చు, ఇంకా మిగతా మాటల విషయంలో కావచ్చు, దానికి కట్టుబడి ఉంటారనమాట. ఇంకా అలానే కాకుండా ఏంటంటే వీరికి మంచి ఫాలోయింగ్ ఉంటుందండి. అటు బంధువర్గం కావచ్చు, ఇటు ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, అలానే కాకుండా వీళ్ళు పెంచే పిల్లల పెంపకం కావచ్చు, వీళ్ళ నేచర్ కావచ్చు, చాలా బాగుంటుందన్నమాట. అందరితో కలిసిమెలిసి ఉంటారు. కానీ వీళ్ళు ఏంటంటే గనక చెప్పాలంటే ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం ఉంటుంది. అలానే కాకుండా జాలి గుణం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. అందుకే వీళ్ళకు చాలా కష్టాలు ఉంటాయండి. చెప్తారు కదా, మంచి చేసే వాళ్ళకే భగవంతుడు ఎన్నో ఇస్తూ ఉంటాడు కష్టాలని. అలా వీళ్ళకి ఏంటంటే గనక పుట్టుకతోనే అండి కష్టాలండి. చిన్నప్పటి నుంచి ఏంటంటే గనక కష్టపడుతూనే పెరిగారండి. ఇప్పటికి కూడా ఏంటంటే గనక చాలా కష్టపడతారనమాట. ఏదేమైనప్పటికీ కూడా నా కాళ్ళ మీద నేను నించోవాలి, నాకంటూ ఒక లైఫ్ ఉండాలి, నేనంటూ అంటే లైఫ్ని నేను సెట్ చేసుకోవాలన్నట్టుగా లైఫ్లో ఏంటంటే గనక ముందుకు వెళుతూ ఉంటారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులండి, ఎన్నో కష్టాలండి, కానీ పైకి మాత్రం నవ్వుకుంటూ కనిపిస్తారు. ఆ నవ్వు వెనక ఎన్నో బాధలనమాట. ఒంటరిగా ఉండి ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. అలానే కాకుండా ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా ఎవరితో ఎక్కువగా పంచుకోవడానికి ఇష్టపడరండి. ఎందుకు చెప్పాలి, చెప్పటం వల్ల ఏముంటుంది, చెప్పటం వల్ల ఏం జరుగుతుందని భావించుకుంటారు. అలాంటి మనస్తత్వాన్ని కలుగుంటారని చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే వీరు ఏంటంటే కనుక చాలా మంచి మనసు అనేది ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే కనుక సెల్ఫిస్ట్గా ఉంటారండి. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే కనుక అందరికి అనుకూలంగా ఉంటారు, అందరికి హెల్ప్ చేస్తారు, హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు నా వాళ్ళే అనుకుంటారు, కానీ ఆ నా వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని మాత్రం వీళ్ళు గమనించుకోరు, అసలు గుర్తించరు. ఒకసారి మోసపోయినా పర్వాలేదులే, ఇంకా మన వాళ్లే కదా అన్నట్టుగా మళ్ళీ దగ్గరికి తీసుకుంటారు. అలాంటి మంచి గుణగణాలను కలుగుంటారు. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే భార్యాభర్తల పరంగా బాగా కలిసి వస్తుందండి. చిన్న చిన్న విభేదాలు అనేవి అంటే వస్తున్నాయి కదా, వాటి నుంచి ఇప్పుడు మీకు విముక్తి కలుగుతుంది. కాకపోతే ఏంటంటే కనుక మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి. మీ కోపం వల్లనే ఏంటంటే కనుక చెప్పాలంటే భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తున్నాయి కాబట్టి కోపాన్ని తగ్గించుకుంటే మిగతాదంతా కూడా బాగుంటుంది. ప్రతి దాంట్లో కల్పించుకుంటూ ఉంటారు. కొన్ని విషయాలలో ఏంటంటే కనుక మీరు ఇన్వాల్వ్ కాకపోవడం బెటర్ అని చెప్పొచ్చు. అంటే కొన్ని విషయాలలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కనుక ఆ సమస్య పెరుగుతుందండి. ఎవరైనా మీరు అంటే గొడవ పడుతున్నా, లేదంటే వేరే వాళ్ళు గొడవ పడుతున్నా ఆ మధ్యలో మీరు వెళ్ళకపోవడం బెటర్ అని చెప్పొచ్చు. మీరు గొడవ పడుతున్నా వేరే వాళ్ళని మధ్యలో ఏంటంటే కనుక వాళ్ళని ఎంటర్ చేయడమే బెటర్ కాకపోవచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే మూడో వ్యక్తి ఎప్పుడైతే మన లైఫ్లోకి ఎంటర్ అవుతాడో అప్పుడు ఏంటంటే కనుక మనకి ఇంకా కష్టాలు బాధలు పెరుగుతాయండి. ఆ గొడవ పెరుగుతుంది కానీ తగ్గదు, కాబట్టి అది చూసుకోండి. వ్యాపార పరంగా బాగుంటుందండి, వృత్తి ఉద్యోగ పరంగా కూడా బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది, అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. అలానే కాకుండా అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడతారు. మీకు చక్కటి ఫలితాలు రాబోతున్నాయి. మీకు 100లో ఏంటంటే కనుక ఒక 80% మాత్రమే బాగుంటుంది. 3 రోజులు 20% కష్టము, బాధ, దుఃఖం అనేది ఉంటుందండి. నార్మల్గా చెప్పాలంటే కనుక కొన్నిసార్లు ఏంటంటే అనుకున్న పనులు పెండింగ్లో పడిపోతాయండి. ఆ పనుల వల్ల మీరు చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఆ పనులు ఖచ్చితంగా జరగాలి, ఆ పనులు జరిగితే బాగుండని భావించుకుంటారు, కానీ పనులు అనేవి జరగవు. ఎక్కువగా కష్టపడతారు, కానీ దానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక ప్రతిఫలం అనేది అందదండి. నిజం చెప్పాలంటే కనుక కష్టం ఏంటంటే కనుక మామూలుగా ఉండదండి. విపరీతంగా కష్టపడతారు. ఏదైనా పని అనుకుంటే ఆ పని పూర్తయ్యేంత వరకు దాని వెనకే ఉండి ఆ పనిని పూర్తి చేస్తారని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళకు ఇప్పుడు ఏంటంటే కొంచెం కష్టం పెరుగుతుంది. కొంచెం ఏంటంటే కనుక
ఓపిక అనేది నశిస్తుందనమాట. ఎక్కువగా ఆలోచించటం వల్ల, సమయానికి ఆహారం తీసుకోకపోవటం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అది కూడా చూసుకోండి. ఇంటి పరంగా బానే ఉంటుంది. ఫ్యామిలీ పరంగా ఏంటంటే గనక ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అయినప్పటికీ కూడా మీకేంటంటే ఏదో అంటే గిల్టీ ఫీలింగ్ అనేది ఉంటుందండి. చెప్పాలంటే గనక ఏదో అంటే మిస్ అవుతున్నామనే ఒక ఫీలింగ్ అనేది మీలో ఉంటుంది. తెలియకుండానే ఏంటంటే గనక ఏడుపొచ్చేస్తుంది. తెలియకుండానే బాధపడుతూ ఉంటారు. తెలియకుండానే ఏంటంటే గనక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే గనక ఓవరాల్‌గా చూసుకుంటే కష్టం ఉన్నప్పటికీ కూడా మీకు అంటే కొంచెం అంటే ప్రశాంతమైన జీవితం ఉంటుంది, కష్టం ఉంటుంది, బాధ, దుఃఖం ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక అలానే ఫ్యామిలీ పరంగా ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బానే ఉంటుంది. అనేక రకాలుగా కూడా మీకు బాగా కలిసొస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ధనపరంగా ఏంటంటే గనక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అప్పులు తీర్చుకోగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే గనక నమ్మక ద్రోహం అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. పెట్టుబడుల పరంగా ఏంటంటే గనక బాగా కలిసొస్తుంది. పెట్టుబడుల పరంగా ఏంటంటే గనక మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ఏంటంటే గనక ఆస్తుల మీద చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఆస్తుల మీద ఏంటంటే గనక చర్చ జరిగి అవేంటంటే గనక కోర్టులో ఉన్నట్టయితే వాటికి మీకు ఖచ్చితంగా విజయం అనేది లభిస్తుందని చెప్పొచ్చు. అంటే కోర్టు కేసుల పరంగా మీదే పై చేయి అవుతుంది. అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలానే కాకుండా అందరూ మీ వాళ్ళు అనుకోని మాత్రం మీరు పెద్ద తప్పు చెయ్యకండి. మీ వాళ్ళు అనుకునే వాటిల్లో ఏంటంటే గనక కొంతమంది శత్రువులు ఉన్నారని కూడా గమనించుకోండి. ఇక ఆ తర్వాత ఓవరాల్‌గా మీకు ఏంటంటే గనక ఈ 3 రోజులు చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా బానే ఉంటుందండి. కొన్ని ప్రయాణాలు కూడా పడతాయి. ప్రయాణాలలో కూడా మంచి ఫలితాలు అయితే పొందుతారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలానే కాకుండా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే మీరేంటంటే గనక ఎక్కువగా అండి మీ ఇష్టదైవాన్ని కావచ్చు, లేదంటే గనక వెంకటేశ్వర స్వామిని కావచ్చు పూజిస్తే మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. అప్పులు తీర్చుకోగలుగుతారండి. అప్పు తీరి మీరేంటంటే గనక అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. మ్యాక్సిమం ఉన్నాయని చెప్పొచ్చు. రావాల్సిన డబ్బు కూడా సమయానికి వస్తుంది. ఏదైనా చిట్టి రూపంలో కానీ, లేదంటే ఒక ఫైనాన్షియల్‌గా కానీ మీకేంటంటే గనక చక్కగా ఉండబోతుందనమాట. ఇంకా ఆ తర్వాత ఏంటంటే పెట్టుబడులకి మంచి అవకాశం అండి. పెట్టుబడి పెట్టిన మీకు ఏంటంటే అందులో మీరు సక్సెస్‌ని చూస్తారని చెప్పొచ్చు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మీరేంటంటే గుడ్డిగా నమ్మి ఎవరికీ డబ్బు ఇవ్వకండి. అంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు. కొన్ని సార్లు మనం ఏంటంటే గనక డబ్బు ఇస్తూ ఉంటాం కదండీ. డబ్బు ఇచ్చి ఏంటంటే మోసపోతాం. ఇప్పుడు గనక మీరు ఈ 3 రోజుల్లో కావచ్చు, 3 రోజుల తర్వాత అయినా సరే గ్రహాలు కొన్ని వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి డబ్బు ఎవరికైనా ఇస్తే మళ్ళీ తిరిగి అది రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది బండ గుర్తుపెట్టుకోండి. ఎవరికి కూడా మీరు డబ్బు ఇవ్వకపోవడమే బెటర్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరికి డబ్బు ఇవ్వకండి. ఇవ్వటం వల్ల ఏంటంటే గనక బాధపడతారు, ఇబ్బంది పడతారు, చాలా నష్టపోతారండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే డబ్బు ఇవ్వకండి. ఇక ఆ తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే గనక మీకు అన్ని విధాలుగా కూడా బాగానే ఉంటుందండి. ఇక అంతరం వచ్చేసి ఏంటంటే గనక మీరు అంటే ఏదైనా పెట్టుబడి పెట్టినా, ఏదైనా షూరిటీ సంతకం చేసినా, లేదంటే మధ్యవర్తులుగా మీరు వెళ్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు కొంచెం జాగ్రత్త అనమాట. దానివల్ల కూడా మీకు నష్టం, మోసం అనేది జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అది చూసుకోండి. ఇక ఆ తర్వాత మీకు ఏంటంటే నరదిష్టి విపరీతంగా ఉంటుందండి. నరదిష్టి వల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు కదా. అయితే నరదిష్టి పోవాలంటే మీరు ఏం చేయండి అంటే గనక ఒక కోడిగుడ్డు తీసుకోండి. అంటే ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. చిన్న చిన్న సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, బాధ పెడుతున్నాయి. సమస్యల వల్ల కూడా మీరు సఫర్ అవుతున్నారు. సమస్యల వల్ల ఏంటంటే గనక సతమతం అవుతున్నారు. కొన్ని సమస్యలు ఏంటంటే మీ జీవితంలో కూడుకుపోయాయి కదా, ఆ సమస్యల నుంచి కూడా మీరు బయటపడటానికి నరదిష్టి అండి. మీ మీద కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతున్నారు. కొంతమంది ఏంటంటే గనక మీరు ఎదగకూడదు, మీరు బాగుపడకూడదు, మీరు ఎదిగితే మీరు బాగుంటే ఏంటంటే చూసి ఓర్వలేని వారు ఉన్నారు. మనవాళ్ళు అనుకుంటారు కానీ ఆ మనవాళ్లే మనని మోసం చేస్తున్నారు, మనవాళ్లే మనని ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు కదా. కాబట్టి ఏంటంటే గనక ఇలా నరదిష్టి, చెడు దిష్టి నుంచి మీరు బయటపడాలంటే ఏం చేయండి అంటే ఒక కోడిగుడ్డు తీసుకోండి. ఇది 3 రోజులలో మీరు ఎప్పుడైనా చేసుకోండి. ఇప్పుడే చేయండి, అప్పుడే చేయమని కాదు. ఈ 3 రోజుల్లో ఏంటంటే గనక ఒక కోడిగుడ్డుని తీసుకొని దానిపైన ఇంటూ మార్క్ వేయండి. బ్లాక్ స్కెచ్ మార్కుతో ఇంటూ మార్క్ వేసి ఆ తర్వాత దాన్ని ఏంటంటే గనక తల చుట్టూతో 9 కానీ 11 సార్లు కానీ తిప్పండి. తిప్పేటప్పుడు మీరు ఏంటంటే గనక నరదిష్టి పోవాలి, చెడు దిష్టి పోవాలి, మాకు మంచి జరగాలి, మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పోవాలని చెప్పుకోండి. కానీ కోడిగుడ్డు మాత్రం పగలకూడదు. మనం పరిహారము చేసి ఏదైనా ఒక అంటే జనావాస తక్కువగా ఉండే ప్రదేశాలలో కానీ, ఏదైనా చెట్టు మొదట్లో కానీ, మీ ఇంటికి దూరంగా కొంచెం దగ్గర కాదు అక్కడ పెట్టేసి ఏంటంటే గనక వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. చూడండి ఎంత మార్పు ఉంటుందో మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు. ఇలా చేసినట్టు ఎవరికి చెప్పకండి, ఎవరితో పంచుకోకండి. ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక నలుగురికి చెప్పి చేయటం వల్ల మీకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఎవరికి చెప్పకపోవటమే బెటర్ అని చెప్పొచ్చండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఈ పరిహారం ఈ విధంగా చేసేసి ఏంటంటే గనక ఇంటికి వచ్చేయండి, సరిపోతుంది. వచ్చి కాళ్ళు శుభ్రం చేసేసుకోండి. నరదిష్టి అనేది ఏంటంటే తగ్గుతుంది. నార్మల్గా కూడా కనదిష్టి తాకుతూ ఉంటుంది కదండి, ఆ దిష్టి నుంచి కూడా మీరు బయటపడతారు. కొన్ని సమస్యలు ఉంటాయి కదా మీ జీవితంలో, మీరు ఈ సమస్య పోవాలి, మా లైఫ్లో నుంచి ఈ సమస్య పోతే బాగుంది, ఇది పోవట్లేదు అనుకుంటారు కదా, అది కష్టం కావచ్చు, సమస్య కావచ్చు, అది కూడా తీరే అవకాశం అయితే ఉంటుంది. చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఈ పరిహారం కూడా. కాబట్టి ఏంటంటే గనక ఖచ్చితంగా మీరేంటంటే ప్రయత్నించుకోండి. ఇక అనంతరం వచ్చేసి మీరు ఏం చేయండి అంటే
ఈ యొక్క 3 రోజుల్లో బియ్యం కానీ, గోధుమల్ని కానీ దానం చేయండి. బియ్యం, గోధుమలు దానం చేస్తే ఏమవుతుందంటే గ్రహాలు ఇంకా మీకు అనుకూలిస్తాయి. అంటే కొంచెం గ్రహాల వ్యతిరేకత అనేది ఉంటుందండి. ఎక్కువగా ఏంటంటే గనక గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం, సరిగ్గా గ్రహాలు అంటే పనితీరు లేకపోవటం, గురు యొక్క అనుగ్రహం లేకపోవటం, రాహుకేతు ప్రభావాల అంటే ఎక్కువగా ఉండటం, ఇదంతా కూడా జరుగుతుంది కదా. ఇదంతా కూడా జరగకుండా ఉండాలంటే గోధుమలు కానీ, బియ్యం కానీ దానం చేయండి. అంటే ఎంత దానం చేయాలని మీరు అనుకోవచ్చు. ఎంత దానం చేసినా ఏం కాదు. 1 కిలోంబావు కానీ, ఒక అర్ధ కిలో కానీ ఇలా ఉంటాయి కదండి. ఇలా ఏంటంటే కనుక మీకు తగ్గట్టుగా మీ స్తోమతను బట్టి మీరు ఈ విధంగా దాన ధర్మాలు చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. ఇలా దానం చేయటం వల్ల ఏంటంటే కనుక భగవంతుడి అనుగ్రహం ఇంకెక్కువగా కలిగి మీరు కోరుకుంది జరుగుతుంది. మీరు కుబేరులాగా కూడా మారుతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఇది మాత్రం మర్చిపోకండి. ఇది మీరు ఖచ్చితంగా చేసుకోండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక పాటించండి. ఇక అలానే కాకుండా ఇంట్లో ఒకరోజు ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామిని కూడా పూజించండి. లేదంటే కనుక గోవింద నామాలను అంటే పఠిస్తూ ఉండండి. అలానే కాకుండా ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు నల్లటి వస్త్రాలు ధరించకండి. ఆ తర్వాత ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు అంటే మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ వెళ్ళండి. లేదంటే గణపతి చిత్రపటాన్ని తాకి వెళ్ళండి. అలానే కాకుండా ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు అండి మీరు ఎవ్వరి తోడు తీసుకుని వెళ్ళకండి. అలా వెళ్ళటం వల్ల కూడా ఏంటంటే కనుక కొన్ని పనులు జరగవు, అవి పెండింగ్లో పడిపోతాయి. దానివల్ల మీరు చాలా ఇబ్బంది పడతారని చెప్పొచ్చు. కాబట్టి ఇది మాత్రం చేయకండి. ఇక ఆ తర్వాత వెళ్ళిన చోట మీకు విజయం అనేది తప్పకుండా లభిస్తుంది, విజయం అనేది సిద్ధిస్తుందని చెప్పొచ్చు. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఈ స్త్రీ అండి మీ మీద చెడు ప్రయోగాలు చేస్తుంది, మీ మీద క్షుద్ర పూజలు చేస్తుంది అనమాట. ఆ స్త్రీ ఎవరంటే మీ బంధువర్గమే అండి. మీకు తెలిసిన వాళ్ళే కావచ్చు, మీ ఆడపిల్ల కావచ్చు. అంటే మన సొంత వాళ్ళు చేస్తారా అంటే ఇప్పుడు ఉండే సమాజ ప్రకారం కావచ్చు, ఇప్పుడు ఉండే కాలం ప్రకారం మన సొంత వాళ్ళే మనని ఏంటంటే కనుక వెన్నుపోటు పొడుస్తున్నారు. మన సొంత వాళ్ళే మనని ఇబ్బంది పెడుతున్నారు. మన సొంత వాళ్ళే మనకి ఏంటంటే కనుక కష్టాలు కోరి మరి తెచ్చి ఇస్తున్నారు కదా. కాబట్టి ఎవరిని నమ్మకూడదండి. మన వాళ్ళే మనం అనుకోకూడదు ఎప్పుడు కూడా. మన వాళ్ళు ఎవ్వరూ కాదు. ఏంటంటే కేవలం మన దగ్గర డబ్బు ఉందనుకోండి బంధాలన్నీ కూడా బలపడతాయి. డబ్బు లేదనుకోండి మనని పట్టించుకునే నాదుడే ఉండడు, అసలు పలకరించే వారే ఉండరన్నమాట. అలా ఉంటుంది. కాబట్టి మీరేంటంటే కనుక గుర్తు పెట్టుకోండి. నా వాళ్ళు అనుకుంటారు కానీ ఆ నా వాళ్ళల్లోనే ఏంటంటే కనుక ఒక స్త్రీ, ముఖ్యంగా చెప్పాలంటే ఒక స్త్రీ ఏంటంటే కనుక మీ మీద క్షుద్ర పూజలు చేస్తుంది. మీరు పాడైపోవాలి, మీరు లైఫ్లో ఎదగకూడదు. మీరేంటంటే కనుక బాగుపడితే తనకేంటంటే అసలు నచ్చదండి. నిజం చెప్పాలంటే కనుక తనే బాగుండాలి, తనే బాగుపడాలి, అంటే తన ఫ్యామిలీ బాగుండాలని కోరుకుంటుంది, మీరు బాగుండదని అనుకుంటుందన్నమాట. కాబట్టి ఈ స్త్రీతో ఏంటంటే కనుక జాగ్రత్తగా ఉండండి. ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇక్కడ మనకు 2 లెటర్స్ కనిపిస్తున్నాయి. ఈ 2 లెటర్స్లో ఆ స్త్రీతో కొంచెం జాగ్రత్త. అంటే తులారాశి వారు స్త్రీలే చేస్తున్నారని కాదు, తులారాశి వారి స్త్రీ పురుషులకు స్త్రీలు ఏంటంటే కనుక చెడు ప్రయోగాలు. అంటే చెడు ప్రయోగాలంటే ఏం చేస్తారండి, మనం ముందుకు వెళ్ళకూడదు, లైఫ్లో బాగుపడకూడదు, ఎదగకూడదు, మనం ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలతో మంచాన పడాలి, ఇలా అన్నట్టుగా చేస్తూ ఉంటారు కదా. ఇలా ఏంటంటే కొన్ని క్షుద్ర పూజలు ఉంటాయండి, అవి చాలా పవర్ని కలిగి ఉంటాయండి. ఆ పూజలు ఏంటంటే మనకు కొంచెం గ్రహాల అనుకూలత లేని టైంలో ఇలా చేస్తే ఏంటంటే కనుక మన గ్రహస్థితి సరిగ్గా ఉండదు. కాబట్టి అవి కనుక మన మీద ప్రయోగాలు అంటే ఫలిస్తే మాత్రం చాలా ఇబ్బందులు మనమే పడతామండి, చాలా బాధల్ని మనమే ఎదుర్కొంటాం. కాబట్టి తులారాశి వారికి మంచి జరగాలన్నా, మంచి ఫలితాలు రావాలన్నా ఖచ్చితంగా మీరు ఆంజనేయ స్వామిని కానీ లేదంటే ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామిని కానీ మంచిగా పూజించండి. ఇష్టదైవాన్ని పూజించినా మీకు మంచి జరుగుతుంది. ఇష్టదైవాన్ని పూజించిన ఈ క్షుద్ర పూజల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఈ స్త్రీలు ఎవరంటే గనక ముఖ్యంగా గమనించుకుంటే ఈ యొక్క తులారాశి వారికి ఒకటి వచ్చేసి ఏంటంటే గనక ఎస్ లెటర్ కనిపిస్తుంది, స్త్రీ. ఇంకా రెండోది వచ్చేసి ఏంటంటే గనక మీకు సంబంధించిన వాళ్ళు, మీకు దగ్గరే వాళ్ళు అనమాట, దూర వాళ్ళు కూడా కాదు. ఆ స్త్రీ ఎప్పటి నుంచో మీకు శత్రువు. ఆ స్త్రీ వల్ల మీరు చాలా సఫర్ అవుతారు. కాబట్టి ఆ స్త్రీతో ఏంటంటే జాగ్రత్త. ముఖ్యంగా ఏంటంటే స్త్రీలతో మాట్లాడేటప్పుడు కొంచెము అంటే చూసి మాట్లాడండి. మీరు కొన్నిసార్లు ఏంటంటే కనుక జోకులు వేస్తూ ఉంటారు, జోక్గా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు ఏంటంటే సీరియస్గా అయ్యి తను ఏంటంటే కనుక మనసులో పెట్టుకొని మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట అండి. ఇది మాత్రం చూసుకోండి. ఏంటంటే ఒక దగ్గర చెప్పాలంటే కనుక ఒక షూరిటీ సంతకం మీద కావచ్చు, ఈ ఆస్తుల తగాదాలలో కావచ్చు, ఈ ప్రయోగాలు మరింత ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరేంటంటే కనుక ఇక్కడ కనుక గమనించుకోకపోతే చాలా బాధపడతారు, చాలా ఇబ్బంది పడతారు. అన్ని విధాలుగా కూడా మీరే నష్టపోతారు. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఇది మీకు మరీ చెప్పటం జరుగుతుంది. ఒక్కసారి ఏదైనా ప్రయోగం జరిగితే దానివల్ల తీవ్రమైన నష్టం అనేది ఉంటుంది. దాని ప్రభావం ఉండకపోవచ్చు, ఆ తర్వాత ఉండే నష్టాన్ని ఏంటంటే మనం అసలు అంచనా వేయలేమన్నమాట. అంత నష్టం అనేది మనకే జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడితే మిగతా అదంతా కూడా బాగానే
అయి ఉంటుంది. ఇబ్బంది అయితే పెద్దగా లేదు. ఈ యొక్క పూజలు చేయటం అలానే కాకుండా ఇది ఇప్పుడు నడుస్తుందండి నిజం చెప్పాలంటే గనక. ఒకరు బావుంటే ఒకరు చూసి ఓర్వలేరండి. ఒకరు లైఫ్‌లో ముందుకు వెళ్లారనుకోండి, వాళ్ళేంటంటే గనక వెళ్ళకూడదు. మనమే బాగుపడాలి, మనమే తినాలి, వేరే వాళ్ళు తినకూడదు. మనమేంటంటే గనక సంపాదించుకోవాలి. ఇంకా వేరే వాళ్ళు సంపాదిస్తే మనం చూడలేము. అలాంటి సమాజంలో మనం ఉన్నాం కాబట్టి ఇలా ఏంటంటే గనక మనుషులే ఏంటంటే గనక కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతున్నారు. కుళ్ళు కుతంత్రాలతో పాటు ఇలా చెడు ప్రయోగాలు చేసే అంత స్థితిలో కూడా పడిపోయారని చెప్పొచ్చు. కాబట్టి అందరితో ఉన్నన్ని రోజులు బావుండాలి. అలానే కాకుండా ఎవ్వరిని కూడా అండి మనం నమ్మే పరిస్థితి అయితే ఇప్పుడు అసలు లేదు. కాబట్టి గుడ్డిగా అయితే స్త్రీలను నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల మీకు ఖచ్చితంగా మోసం జరుగుతుంది. ఆల్రెడీ మీకేంటంటే గనక ఇలా జరిగాయండి. స్త్రీల వల్ల మీరు చాలా నష్టపోయారు, మోసపోయారు. నా వాళ్ళు అనుకోని కూడా మీరు చాలా అంటే నష్టపోయారు. ఎవరు కూడా గమనించుకోండి. మీరు ఏదైనా బాధలో ఉంటే, ఏదైనా సమస్యలు ఉంటే ఎవరు రారు. అదే మరి మీరు బాగున్నారనుకోండి, నలుగురికి డబ్బులు పంచారనుకోండి, అందరూ మీ చుట్టూతో తిరుగుతారండి. అలా ఉంటుందన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల 100% మీకు మోసం జరుగుతుంది.